అంటే ఇఫ్ అంటే అందుకే కదా వచ్చాం ఇండస్ట్రీలోకి, జనాలు అరే ఇడు మంచి యాక్టర్ రా, మంచి పర్ఫార్మర్ రా అని అనిపించుకోవడం కోసమే. సో కొంచెం లేట్, అందుకే 2 years పట్టింది కంప్యూటర్ తర్వాత. బట్ యా, ఇప్పటి నుంచి అంటే ఆ 2 years ప్లానింగ్లో పట్టిందని అనుకుంటున్నా. ఇప్పటి నుంచి రెగ్యులర్లీ కమ్ విత్ అమేజింగ్ అండ్ ఇంటెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్. రాజేష్ గారు, రవి గారు, హాయ్ అండి. సో రవి గారు అంటే నిజంగానే ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తే భయం వేస్తుంది. సో మీరు శంబాలలో చేసిన క్యారెక్టర్ అయితే నిజంగా చాలా బాగుంది. తర్వాత ఈ క్యారెక్టర్లో మెయిన్గా కనిపించబోతున్నారు. సో ఒక సాడిస్ట్ క్యారెక్టరా, లేదంటే మెయిన్ రోల్ మీదే అవుతుందా మీ రోల్? అదే ఇందాక సుమంత్ గారు చెప్పినట్టు ఇక్కడ మెయిన్ అనేది పాపం సుమంత్ గారే మెయిన్, కానీ అందరికీ స్పేస్ ఇచ్చారు ఆ క్యారెక్టర్స్ అలాంటివి. అయితే దీంట్లో ఫ్యామిలీ ఆడియన్స్కి అన్నట్టుగా నేను అదే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ నేను నీకు ఫాదర్ రోల్ చేస్తాను ఫాదర్ అన్నది అందుకే. బికాస్ ఇది నన్ను ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంకా దగ్గర చేస్తుంది, ఖచ్చితంగా దగ్గర చేస్తుంది. బికాస్ దే సో మెనీ ఎమోషన్స్. గంగాధర్ క్యారెక్టర్ వన్ సైడెడ్గా లేదు. మీరు అనుకునే నాకు లక్కీగా ఏంటంటే సరే ముందు విలన్స్ చేశాను, బట్ దాని ఇంపాక్ట్ వల్ల చాలా టైట్గా ఉంది. కానీ అక్కడి నుంచి గ్రేలో కన్వర్ట్ అయిపోయాను. నేను ఇప్పుడు చాలా మంచివాడి క్యారెక్టర్స్ కూడా చేశాను, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి పర్టికులర్లీ ఇది బాగా దగ్గర అవుతుందండి. సో ఐ థింక్ ఐఎమ్ ఇన్ దట్ స్పేస్ అండ్ లక్కీలీ ఆ స్పేస్ ఇలా క్రియేట్ అయ్యింది ఈ సినిమా ద్వారా. ఇంకోటి ఇందాక మేము వింటున్నప్పుడు కూడా మనం ఇన్ని సినిమాలు అది ఓటీటీలో ఇవి అవి చాలా ఉన్నాయని చెప్పారు కదా. అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ మూవీస్, స్క్రీన్ ప్లే అంతా తెలుసు. స్క్రీన్ ప్లే ఎలా ఉన్నా కూడా స్క్రీన్ ప్లేతో పాటు యాక్చువల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా, అది ఈ థ్రిల్లర్లో డిఫరెన్స్. అదే డిఫరెన్స్. ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ థ్రిల్లర్. సో అక్కడ ఎమోషన్స్ కనెక్ట్ అయ్యే స్పేస్ ఉంటుంది. జనరల్లీ థ్రిల్లర్ అంటే పరిగెత్తాలి, కానీ ఇక్కడ ఆగుతారు. ఆగి ఆ సెంటిమెంట్స్ ఇందాక రాజేష్ గారు అన్నట్టు మన యూనో మహాభారతంలో కానీ కృష్ణుడు కానీ అలా ఈ మెటఫారికల్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అది ఈజీలీ అర్థం చేసుకోవడానికి కూడా ఉంది. ఒక పొరపాటున ఎక్కడైనా ఆడియన్స్ మిస్ అవ్వకుండా అది చూస్తే ఇంకొంచెం వచ్చేస్తుంది అన్నమాట. అరే సో దోస్ ఆర్ ది హైస్ దిస్ స్టోరీ ఈస్ గివింగ్. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ పీపుల్ హ్యావ్ టు కమ్ టు థియేటర్స్. ఎందుకంటే ఇంట్లో కూర్చొని చూస్తారా అంటే ఇలాంటి చిన్న చిన్న మిస్ అవ్వకూడదని నా ఉద్దేశం. మిస్ అవ్వరు కానీ బట్ స్టిల్. సో యా, ఐ థింక్ ఓవరాల్ మై రోల్ హియర్ ఇస్ రియలీ న్యూ రోల్ ఫర్ మీ. సో బేసిక్గా ఏంటంటే మీరు అంటే వై సుమంత్ గారు, వై జగపతి బాబు గారు అని అడగచ్చు. ఎందుకంటే అంటే మీరు స్టోరీ డెవలప్ చేసేటప్పటి నుంచే మీరు వీళ్ళని అనుకున్నారా, లేకపోతే ఎవరినైనా అనుకుని తర్వాత వీళ్ళు పర్ఫెక్ట్గా యాక్ట్ అవుతారని చెప్పి అనుకున్నారా? ఎట్లా అసలు వీళ్ళు అంటే వై నాట్ సుమంత్ గారు, వై నాట్ జగత్ బాబు సార్? ద బెస్ట్ యాక్ట్ వాళ్ళకి. అంటే మీరు మూవీ చూస్తే అర్థం అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఏ డైరెక్టర్ అయినా సరే 2-3 ఆప్షన్స్తో ఉంటారు డెఫినెట్లీ. అంటే ఆ ప్రాక్టికల్ మైండ్ సెట్ తోటి ఎండ్ ఆఫ్ ద డే మనకి బెస్ట్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. నాకు ది బెస్ట్ కాస్టింగ్ వచ్చింది. సాయి గారు అండ్ హరీష్ గారు, మీ ఇద్దరు ప్రొడ్యూసర్స్, మీ ఇద్దరు సార్, మీరు ప్రీమియర్ నిన్న వేశారు ఏఎంబీలో, ఐ థింక్ సో. సో మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అంటే మీరు ముందే జనరల్లీ ప్రీమియర్ వేసే ముందు అనుకుంటారు కదా నచ్చుతుందా లేదా. మిక్స్డ్ పీపుల్ చాలా మంది చూసారు రాత్రి కూడా. ఐ థింక్ సెలబ్రిటీస్ చూసారు, కొంతమంది నార్మల్ ఆడియన్స్, డైరెక్టర్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూసారు చాలా మంది. మిక్స్డ్ అంటే ఒపీనియన్స్ ఎలా వచ్చాయి మీకు? వెరీ గుడ్ వచ్చాయండి. అండ్ ఇలాంటి థ్రిల్లర్స్కి ఫైనల్ జస్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి ఫైనల్ అదే చెప్తున్నా కదా దాని నుంచి. క్లైమాక్స్ సుమంత్ గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు ద క్లైమాక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిలిం. ఇట్స్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం. చాలా చాలా బాగా వచ్చింది. అన్ని క్యారెక్టర్స్ కన్వర్ట్ అయ్యే దగ్గర వచ్చే క్లైమాక్స్ ఇస్ రియలీ గుడ్. అండ్ ఇట్ మేము హోపింగ్ ఏంటంటే ఇట్ బి వన్ ఆఫ్ గుడ్ తెలుగు థ్రిల్లర్స్ సినిమా అని. థ్రిల్లర్ సినిమా నచ్చే వాళ్ళందరూ ఖచ్చితంగా హ్యాపీగా థియేటర్లో చూసేవచ్చు. ఎందుకో ఇందాక కొంచెం సైలెంట్ గా ఉన్నారు. నాకు అంటే ప్రీమియర్స్ చూసిన తర్వాత అదేంటి కొంచెం సైలెంట్ గా ఎందుకు ఉన్నారు అనేది క్వశ్చన్ అడగట్లేదు కాబట్టి సైలెంట్. చాలా మాట్లాడొచ్చండి సినిమా గురించి, కాస్ట్ అండ్ క్రూ గురించి, అందరి గురించి చాలా మాట్లాడవచ్చు. నిన్న ప్రీమియర్స్ గురించి డెఫినెట్గా ఆన్సర్ చెప్పాలంటే మా కథలో ఎవ్రీ 15 minutesకి ఒక ట్విస్ట్ ఉంటుందండి. మీరు చాలా రేర్గా తెలుగు సినిమాలలో ఇలాంటివి చూస్తారు. ఎవ్రీ 15 minutesకి మీరు అనుకున్నది జరగదు, నెక్స్ట్ 15 minutesకి మీరు అనుకున్నది జరుగుతుంది, అయినా కానీ మీరు థ్రిల్ అవుతారు. అలా కథలో జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఒక 1 hour, సెకండ్ హాఫ్ ఒక 1 hour ఉంటుంది. మీకు ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా అలా ఆద్యాంతం పరిగెడుతూ ఉంటుంది. అంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో డెఫినెట్గా మీరు అందరూ థ్రిల్ అవుతారు. ఎందుకంటే నేను కథ చదివినప్పుడు రాత్రి 12:30 స్క్రీన్ ప్లే చదవడం స్టార్ట్ చేశాను.
మీరు నమ్మరు 144 పేజెస్ స్క్రిప్ట్ ఉంటుంది, 142nd పేజ్ దగ్గర నాకు విలన్ ఎవరో తెలిసింది. సో దట్ వాజ్ అ కైండ్ ఆఫ్ అ థ్రిల్లర్ ద స్క్రిప్ట్ వాజ్. ఆ రోజు చదివిన రోజే ఐ డిసైడెడ్ ఐ వుడ్ లవ్ టు డూ దిస్ ప్రాజెక్ట్ అని. అప్పటి నుంచి దాన్ని పట్టుకొని తిరుగుతూ ఇక్కడ వరకు తీసుకొచ్చాం సినిమాని. సో మేము ఎంత థ్రిల్ అయ్యామో, నేను చదివినప్పుడు ఎంత థ్రిల్ అయ్యానో, నిన్న చూసినప్పుడు విత్ ఆడియన్స్ అంతే థ్రిల్ అయ్యాను. సో డెఫినెట్గా మీరు అందరూ కూడా అది ఎక్స్పీరియన్స్ చేయాలని, ఎక్స్పీరియన్స్ అయినాక అది మీరు 10 మందికి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఎవరైనా చెప్పండి మీలో సుమంత్ గారు ఎంతకి హీరోనా, ఈ సినిమాలో విలనా, లేదంటే హీస్ వాసుదేవ్. సుమంత్ సార్, అంటే వీఆర్ సీయింగ్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్, అంటే మీ క్యారెక్టర్స్ కానీ మీరు చేస్తున్న క్యారెక్టర్స్ ఎలా ఉంటున్నాయి అనేది మేము చిన్నప్పటి నుంచి చూస్తాం. బట్ ప్రతి క్యారెక్టర్ ఒక యూనిక్ ప్రీవియస్ ఫిల్మ్కి సంబంధం లేకుండా ఉంటుంది. అండ్ దీంట్లో వాసుదేవ్ అనే క్యారెక్టర్ కూడా ట్రైలర్ చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ జెమ్ ఇన్ యువర్ క్రోన్ అనిపించింది. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వైల్ వర్కింగ్ ఇన్ దిస్? వాళ్ళు ప్లేయింగ్ ద క్యారెక్టర్ అండి, వాసుదేవ్ క్యారెక్టర్ నాకు చాలా న్యాచురల్గా వచ్చిందండి ఆ క్యారెక్టర్. ఎందుకంటే క్వైట్గా ఉండే క్యారెక్టర్, ఎక్కువ మాట్లాడినప్పుడు ప్రతి మాటకి ఒక పర్పస్ ఉంటుంది, దాని వెనకాల ఒక చిన్న మిస్టరీ ఉంటుంది. సో దట్స్ కైండ్ ఆఫ్ సిమిలర్ టు మీ ఐ గెస్. సో అది కొంచెం ఈజీగానే చేయగలిగాను. అండ్ థ్యాంక్స్ టు రాజేష్ డైరెక్షన్ ఆల్సో.